వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ నుండి 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో నర్సంపేట్. ఈ నర్సంపేట్లో ఇంతకంటే పెద్ద హాస్పిటల్ అయితే లేదు. ఇంత పెద్ద హాస్పిటల్లో మన ప్రోడక్ట్ మన విండోస్ ఉండటం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఈ సైట్ కోసం మనం 5 సార్లు సైట్ విజిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం కాకుండా మనకన్నా ముందు చాలామంది ఆర్డర్స్ కోసం అయితే ట్రై చేశారంట. చాలామంది ట్రై చేశారు. ఫైనల్గా అయితే నీకే కన్ఫర్మ్ చేస్తున్నా అని చెప్పడంతో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని అనుకున్నాను. ఇందులో కొన్ని కస్టమైజ్ చేయాల్సి వచ్చింది. రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే జనరల్ వార్డ్ ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈ జనరల్ వార్డులో ప్రతి బెడ్కి ఆక్సిజన్ సప్లై ఉండటం వల్ల విండోస్ అయితే పైన ఇవ్వటం జరిగింది. ఇన్స్టాలేషన్ చేయడం కూడా చాలా రిస్క్తో కూడుకున్న పని. ప్రతి బిజినెస్లో అయితే కాంపిటీషన్ ఉంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మనం ఇలాంటి సైట్లు చేస్తున్నామంటే కస్టమర్స్కి మన మీద ఉన్న నమ్మకం, మనం ఇస్తున్న క్వాలిటీ మీద నమ్మకం. కస్టమర్స్ కాల్ చేసి సైట్ విజిట్ అని అంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తాం, ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకుంటాం, ప్రామిస్ చేసిన క్వాలిటీ ప్రతిదీ ఉంటుంది. ఎందుకంటే డెలివరీ చేసిన తర్వాత కూడా క్వాలిటీ చెక్ చేసుకొని అడగవచ్చు. ఫైనల్గా సైట్ కంప్లీట్ అయ్యింది. కస్టమర్స్కి మన ప్రోడక్ట్ క్వాలిటీ అయితే నచ్చింది. ఇంకో హాస్పిటల్ కూడా రిఫర్ చేశారు. ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇలాంటి సైట్లు ఇంకా చాలా చేయగలమనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఈ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. విఐపి రూమ్స్ కానీ, స్పెషల్ రూమ్స్ కానీ, అందులో ఏసీలు కానివ్వండి, టీవీలు, బాత్రూంలో గీజర్స్, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న విండో వచ్చేసి కేస్మెంట్ విండో అండి. ఇది మనం స్లైడింగ్ ఇవ్వటానికి కావాల్సినంత సైజ్ అయితే లేదు కాబట్టి కస్టమైజ్ అయితే చేశాము. ఇందులో వాడిన ఫ్రిక్షన్ హింజెస్ వచ్చేసి SS304 క్వాలిటీ. ఇవి SS304 క్వాలిటీ అంటే మనకు ఫ్యూచర్లో కూడా రస్ట్ అనేది రాదు. అది వర్షమైనా సరే, ఎలాంటి వెదర్ అయినా సరే రస్ట్ అనేది అసలు రాదు. మనం వాడే హార్డ్వేర్, లాక్స్, ప్రతి ఒక్క మెటీరియల్ SS క్వాలిటీలోనే యూజ్ చేస్తాము. SS క్వాలిటీలో యూజ్ చేయటం వల్ల మనకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. మేము కూడా సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటాము.